ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణముగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పునప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనిదరు. తలపైన పాగా గాని పేట అంటే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ అది కానీ పొడవైన కోటు కానీ లోపల చొక్కా పైన ఉత్తరీయము మామూలుగా ధరించడి దోవతిని కట్టుకునేదరు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగణ తయారయ్యాను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయాను. బాబా అతనితో, ఏమోయ్ పెండ్లి కొడక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోవచ్చున్నావు అనెను. హరికథ చెప్పుటకు పోవచ్చున్నానని దాసగణ జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇట్లను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరం